the Cartoon Town. ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. అక్క పేరు రాధ, చెల్లెల పేరు మాధవి. వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే అనుకోని ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి రాధ చిన్నతనంలోనే తన చెల్లెలు మాధవిని ముద్దుగా పెంచింది. తన చదువునే మానేసి ఇంటి పనులు చేస్తూ మాధవిని పట్టభద్రురాలిగా చేసింది. మాధవి చదువులో చాలా తెలివైనది, కానీ చిన్ననాటి నుంచి అహంకారంతో, డబ్బు మీద ఆశతో ఉండేది. నగర జీవితం, దూరమవుతున్న బంధం. చదువు పూర్తయిన తర్వాత మాధవి నగరానికి వెళ్లి పెద్ద ఉద్యోగం పొందింది. మంచి జీతం రావడం మొదలైంది. కాని మాధవి అక్కను మర్చిపోయింది. ఫోన్ చేయడం మానేసింది, సందర్శించేది కాదు. ఒకరోజు రాధ తలచుకుని నగరానికి వెళ్లి మాధవి ఆఫీసుకు వెళ్ళింది. కాని అక్కడ గేట్ వదే మాధవి తన అక్కను చూసి అలజడి పడ్డింది. అక్కా, నువ్వెందుకు వచ్చావు? నా ఆఫీసులో నువ్వు ఉండకూడదు. మనం వేరే ప్రపంచాల వాళ్ళం ఇప్పుడు. రాధా నిశ్శబ్దంగా ఒక సంచిలో తినిపెట్టాలని చేసిన కూరలు, పోపులిచ్చి వెళ్ళిపోయింది. కాలం తిరుగుతోంది. 1 సంవత్సరం గడిచింది. ఆఫీసులో మాధవికి పెద్ద సమస్య వచ్చింది. మేనేజర్ ఆమెను తప్పుగా అర్థం చేసుకుని ఉద్యోగం తొలగించాడు. స్నేహితులు ఎవరూ సాయం చేయలేదు. ఆమె చేతిలో డబ్బు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడు ఆమెను ఒక మాటే గుర్తుకొచ్చింది. అక్కా. నవ్వుతూ తిరిగి వచ్చిన చోటు తన ఊరిలోని చిన్న ఇల్లు. తల వంచుకుని తలుపు తట్టింది. అక్కా, నన్ను మన్నించు. నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేదు. నువ్విప్పుడు నా చెల్లెలివే మాధవి. మన బంధం డబ్బుతో కాదు, ప్రేమతో నడవాలి. రాధ కన్నీటితో నవ్వింది. మాధవిని హత్తుకుంది. అప్పటినుండి మాధవి మారిపోయింది. మళ్లీ తన అక్కతో ఉండడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి గ్రామంలో చిన్న స్కూల్ ప్రారంభించారు. అక్కడ చిన్నారులకు ఉచితంగా విద్య ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ కథలో నీతి బోధ: డబ్బు తాత్కాలికం, కానీ బంధాలు శాశ్వతం. ఒకరినొకరు గౌరవించడం, ప్రేమించడం జీవితంలో నిజమైన సంపద.